తేజేశ్వర్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజా రిమాండ్ అనంతరం A1 గా ఉన్న తిరుమలరావు, A2 ఐశ్వర్యాలను 3 రోజులు కస్టడీలోకి తీసుకున్న పోలీసులు విచారణలో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. జనవరిలో ఎంగేజ్మెంట్ అనంతరం తేజేశ్వర్ తో పెళ్లి ఇష్టం లేక ఐశ్వర్య కర్నూలులోని తన ఇంటి నుండి తిరుమలరావు వద్దకు వెళ్లిపోయింది. బెంగళూరులోని హాస్టల్లో చదువుకుంటున్న తన చెల్లెలి వద్దకు ఐశ్వర్యను పంపించాడు తిరుమలరావు. ఐశ్వర్య కనిపించకపోవడంతో ఆమె సోదరుడు కర్నూలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. విషయం తెలిసి ఐశ్వర్యను ఆమె ఇంటి వద్ద వదిలిపెట్టాడు తిరుమలరావు కుటుంబ సభ్యులు. కేసు వివరాలను సిఐ టంగుటూరి శ్రీను తెలిపారు. తిరుమలరావు, ఐశ్వర్య కస్టడీ విచారణలో నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు. తేజేశ్వర్ ను పెళ్లి చేసుకోవడం ఐశ్వర్యకు ఇష్టం లేదని, దీంతో తేజేశ్వర్ ను అడ్డు తొలగిస్తే నీతో వస్తానని తిరుమలరావుకు చెప్పిందని తెలిపారు సిఐ. తిరుమలరావు బీటెక్ స్టూడెంట్ కావడంతో హత్యను యాక్సిడెంట్ గా ఎలా చిత్రీకరించవచ్చు అని ఆలోచించేవాడు. దీనికోసం గూగుల్లో అనేక డార్క్ నెట్స్ ను నిత్యం సెర్చ్ చేసేవాడు. ఈ క్రమంలోనే అమెజాన్ లో కొనుగోలు చేసిన వాయిస్ చేంజర్ ద్వారా ఆడగొంతుతో మాట్లాడేవాడు. తేజేశ్వర్ కదలికలు తమకు తెలియాలని సుపారీ గ్యాంగ్ తెలిపారు. ఇటు దానికోసమే ఒక GPS ట్రాకర్ ను అమెజాన్ లో కొనుగోలు చేసి తేజేశ్వర్ బైక్ కు అమర్చాడు. మర్డర్ కోసం హై టెక్నాలజీని ఉపయోగించుకున్నాడు. మేఘాలయ మర్డర్ కేసును బాగా పరిశీలించి మర్డర్ కు ప్లాన్ చేశాడు. వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న సమయంలో ఐశ్వర్యపై కూడా తిరుమలరావుకు అనుమానాలు పెరిగాయి. ఐశ్వర్య నిత్యం ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవడానికి స్కూటీకి ట్రాకర్ ను అమర్చాడు. GPS ట్రాకర్ తో పాటు వాయిస్ చేంజ్ డివైస్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇటు తిరుమలరావు ప్రయాణించిన కారును సైతం స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరికొందరిని కస్టడీ కోరే అవకాశం ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. ఈ మర్డర్ కేసు ఏదైతే ప్లాన్ చేసిందో నాగేష్ అండ్ మిగతా నిందితులు, వాళ్ళు చెప్పిన ప్రకారం మాకు తేజేశ్వరిని చంపుదామంటే అతను ఎక్కడుండో తెలుసులేదు అని చెప్తే, సరే నేను ఒక GPS లొకేషన్ డివైస్ మీకు ఇస్తాను, అతను ఎక్కడున్నది మీ ఫోన్లో ఉంటుంది, ఎగ్జాక్ట్ లొకేషన్ వస్తుంది అని చెప్పేసి అతను ఒక అమెజాన్లోనే ఒక GPS ట్రాకర్ని కొనడం జరిగింది. దీన్ని నాగేష్ వాళ్ళు అతని బైక్కి ఫ్రెండ్షిప్ చేసుకొని అతని బైక్ అమర్చడం కూడా జరిగింది. దాంతో ఆ బైక్ మీద తేజేశ్వర్ ఎక్కడికి వెళ్ళినా కూడా అతని కదలికలు గుర్తించడం జరిగింది. అదేవిధంగా సేమ్ టైంలో తిరుమలరావు అతనికి పరిచయం ఉన్న ఇంకొక వ్యక్తిని, వాళ్ళ ఇంటి ముందే ఉన్న వ్యక్తిని అతను తేజేశ్వర్ ఇంట్లో ఉన్నాడా, బయటికి పోయింది, లోపల ఐశ్వర్య ఉన్నది లేనిది ఒక విచారణలో అతన్ని సహకారం తీసుకున్నాడు. అదే టైంలో అంతకుముందు కూడా ఐశ్వర్యతోటి అతను కలిసి ఉన్నప్పుడు ఆమె మీద కూడా కొంచెం అనుమానం ఉండేది అతనికి. దాంతో ఐశ్వర్య కదలికలు తెలుసుకోవడానికి కోసం కూడా ఒకవేళ బైక్ దీనికి ఐశ్వర్య ఏమైనా యూజ్ చేస్తారనే ఉద్దేశంతో ఉండొచ్చు. ఐశ్వర్య బైక్ కూడా ఒక GPS ట్రాకర్ అమర్చడం జరిగింది. ఆ GPS ట్రాకర్ని ప్లస్ వాయిస్ చేంజర్ డివైజ్ని 3 GPS ని కూడా పోలీసు వారు స్వాధీనం చేసుకున్నాం, మేము స్వాధీనం చేసుకున్నాం. నిందితులు కొంచెం హై టెక్నాలజీ యూజ్ చేసినారు. అతన్ని సంబంధం లేని వ్యక్తులతోటి పరిచయం చేసుకోవడం, అంతేకాకుండా రకరకాల డివైజులను సెర్చ్ చేయడం, డార్క్ నెట్లలో సెర్చ్ చేయడం, అతన్ని చంపిన తర్వాత ఎక్కడికి పారిపోవాలనే ఉద్దేశంతో మేఘాలయలో జరిగిన మర్డర్ కేసును కూడా దాన్ని కూడా రీసెర్చ్ చేయడం, దాంట్లో పోలీసు వాళ్ళకి ఎలా దొరికారు నిందితులు అనేది కూడా విచారణ చేయడం. దీన్ని బట్టి తిరుమలరావు, ఐశ్వర్య వీళ్ళు చాలా పెద్ద ప్లానింగ్ తోటే తేజేశ్వర్ని హత్య చేయడం జరిగిందని మాకు నిర్ధారణలోకి వచ్చింది. తేజేశ్వర్ హత్యకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, మనం చూస్తున్నాం ఇటు తేజేశ్వర్ హత్యకి సంబంధించి ఇటు పోలీసులు అయితే సంచలన విషయాలని వెలుగులోకి తీసుకొచ్చారు. అసలు విచారణలో ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి? సో విచారణ చేసిన అనంతరం కూడా ఏవైతే వెల్లడించారో వాటి ఆధారంగా ఇటు పోలీసులు ఎటువంటి దర్యాప్తు చేస్తున్నారు? ప్రశ్న తెలుగు 2 రాష్ట్రాల్లో సంచలనంగా మారిన గద్వాల జిల్లా తేజేశ్వర్ మరణానికి సంబంధించి నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే తేజేశ్వర్ ను సుఫారీ గ్యాంగ్ ద్వారా చంపించినటువంటి వారిని, అదేవిధంగా తిరుమలరావు, ఐశ్వర్యను కూడా కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. ఈ క్రమంలోనే తేజేశ్వర్ మరణంపై పలు అనుమానాలు ఉన్నట్లుగా కూడా పోలీసులు గుర్తించడంతో పాటు కొంతమందిని, ఎవరైతే A1 తిరుమలరావు, A2 ఐశ్వర్యను కూడా కోర్టు అనుమతితో కస్టడీ కోరారు 3 రోజుల పాటు. ఈ 3 రోజుల కస్టడీలో ఒకవైపు తిరుమలరావు, మరోవైపు ఐశ్వర్య
విచారణలో నమ్మలేని నిజాలు చెప్తున్నట్టుగా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా తేజేశ్వర్ కు సంబంధించి తిరుమల రావుకు అదే విధంగా ఐశ్వర్యకు గతంలో అక్రమ సంబంధం కొనసాగిస్తూ వచ్చారు. ఇదే క్రమంలో తేజేశ్వర్ ను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. కానీ తేజేశ్వర్ తో ఏ మాత్రం కూడా పెళ్లి ఇష్టం లేని ఐశ్వర్య తేజేశ్వర్ ను మట్టు పెడితేనే తిరిగి తనతో వస్తాను, నీతో వస్తానని తిరుమలరావుకు చెప్పిందని చెప్తున్నారు. మరోవైపు గతంలో జనవరి నెలలో తేజేశ్వర్ తో ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ క్రమంలోనే గతంలో ఎంగేజ్మెంట్ కు సంబంధించి పూర్తిగా పెళ్లి ఇష్టం లేక తిరుమలరావు వెంట వెళ్లిపోవడానికి నిర్ణయించుకుంది. అప్పట్లో తిరుమలరావు ఎవరైతే ఐశ్వర్య ఉన్నారో ఐశ్వర్యను తన కుటుంబ సభ్యులతో గోప్యంగా ఉంచడంతో పాటు ఎవరికి కనిపించకుండా చేశాడు. ఇదే క్రమంలో ఐశ్వర్య కుటుంబ సభ్యులు కూడా మొత్తం పోలీస్ కేసు నమోదు చేయడంతో తిరిగి వాళ్ళ కుటుంబ సభ్యులు ఐశ్వర్యం తీసుకొచ్చి వాళ్ళ ఇంటి దగ్గర వదిలి వెళ్లడం జరిగింది. ఈ క్రమంలోనే ఇదంతా కూడా ఎపిసోడ్ అంతా కూడా తేజేశ్వర్ ను పెళ్లి చేసుకున్న తర్వాత మరి తిరుమలరావుకు అనుమానాలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలోనే తేజేశ్వర్ ను చంపేందుకు ఐశ్వర్యతో కలిసి కుట్ర పన్నాడు. ముఖ్యంగా తేజేశ్వర్ కదలికల పైన ప్రత్యేక నిఘా ఉంచడం కోసం, సుఫారీ గ్యాంగ్ కు ఎప్పటికెప్పుడు అప్డేట్ ఇవ్వడం కోసం తేజేశ్వర్ బైక్ కు ఒక జీపీఎస్ ట్రాకర్ అమర్చాడు. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ బయటపడుతుంది. ఎందుకంటే గతంలో శారీరక సంబంధం, అక్రమ సంబంధం కొనసాగించిన ఐశ్వర్య పైన కూడా గతంలో తిరుమలరావు అనుమానం వ్యక్తం చేసేవాడు. ఇదే క్రమంలో ఐశ్వర్య వాడినటువంటి స్కూటీలో సైతం ఒక జీపీఎస్ ట్రాకర్ ను అమర్చినటువంటి పరిస్థితి తిరుమలరావుకు వివరించాడు. ఇదంతా కూడా తనకు తెలియదని చెప్పి కూడా ఐశ్వర్య చెప్తుంది. ఇదే క్రమంలో మొత్తంగా అతడు స్వతహాగా బీటెక్ స్టూడెంట్ కావడం, మొత్తంగా ఒక డార్క్ వెబ్సైట్లను రెగ్యులర్ గా వెతకడం, మేఘాలయ మర్డర్ కు సంబంధించిన అంశాలను నిత్యం పరిశీలించడం, ఇలాంటివన్నీ రెగ్యులర్ గా చేస్తూ వెళ్ళాడు. ఇదే క్రమంలో హత్య చేసిన తర్వాత దీన్ని యాక్సిడెంట్ గా ఎట్లా చిత్రీకరించాలి అనే క్రమంలో కూడా మొత్తంగా దీని మీద ఒక ఎక్సర్సైజ్ చేశాడు. దాన్ని పక్కాగా ప్లాన్ అమలు పరచాలనుకున్నాడు. దానికోసమే సుఫారీ గ్యాంగ్ కు అమౌంట్ ఇవ్వడంతో పూర్తిగా తేజేశ్వర్ ను మట్టు పెట్టినటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. ఈ ఓవరాల్ గా వీరు చెప్పినటువంటి విచారణలో నమ్మలేని నిజాలతో పాటు ముఖ్యంగా తేజేశ్వర్ ను మర్డర్ చేసినప్పుడు అతని ఏదైతే బాడీపై 9 కత్తిపోట్లు ఉన్నాయి. ఈ క్రమంలో బాడీ శాంపిల్స్ ను కూడా సేకరించారు. వాటిని పరీక్షలకు అంటే ల్యాబ్ కూడా పంపించారు. మరెవరైనా దీంట్లో కారకులు ఉన్నారనే కోణంలో కూడా పోలీసులు విచారణ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ తేజేశ్వర్ వాడినటువంటి వాయిస్ చేంజర్ డివైస్ కావచ్చు, మరోవైపు 2 జీపీఆర్ఎస్ ట్రాకర్లను ఎవరైతే తేజేశ్వర్ బైక్ లో ఉన్నదో దాంతో పాటు ఐశ్వర్య బైక్ లో ఉన్నటువంటి డివైస్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకొని మరికొంతమందిని విచారించేందుకు కోర్టు అనుమతి తీసుకునేందుకు ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ప్రసన్న, థ్యాంక్ యూ శంకర్. ప్రస్తావన చూసుకోవచ్చు. ఇటు తేజేశ్వర్ హత్య కేసులో అయితే ఇటు పోలీసులు కీలక విషయాలను బయటపెట్టారు. ఇటు ఇద్దరిని కూడా విచారించిన అనంతరం కూడా అనేక విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. ఇటు రిమాండ్ గా ఉన్న A1 గా ఉన్న తిరుమలరావు అలాగే ఐశ్వర్యాలను కూడా 3 రోజుల కస్టడీలోకి తీసుకున్న పోలీసులు అనేక విషయాలను అయితే వెల్లడిస్తున్నారు.